మరి పత్రికా విలేకరులు, గ్రామ పెద్దలు, ఇంకా అందరికీ కూడా విద్యార్థులు హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు మన సమావేశం 1 గంటకు మొదలైంది, 3 గంటలైంది. మరి విపరీతమైన ఎండ ఉన్నది. సమావేశం ఈ రకంగా తప్పని పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదయమే ఏర్పాటు చేసుకుందామంటే పరీక్షల కారణంగా అది మధ్యాహ్నానికి బయటపడ్డది. మరి ఈ ఎండను కూడా పొంచుకొని మరి కార్యక్రమాన్ని ఈ రకంగా దిగ్విజయం చేయడంలో మా ఎంపీపీఎస్సీ తనకొండ, మా ఉపాధ్యాయ మిత్రులు, నా బ్రదర్స్ అని చెప్పచ్చు. మరి నాకు మొన్న 16 నాడు కాంప్లెక్స్ సమావేశంలో కూడా కాంప్లెక్స్ వాళ్ళు కూడా సన్మానం చేశారు. అయితే రొటీన్గా నా డ్యూటీ నేను చేసుకుంటూ పోతున్నా. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కరిని నేను ఇప్పుడు వల్ల వేయడం జరుగుతుందంటే నా ఉపన్యాసం 2 గంటలు అవుతుంది. అది కాదు. ఏదేమైనా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మరి నా అర్ధాంగి, మా పెద్ద పెరిగిన తర్వాత మా పిల్లల సహకారంతో నేను 38 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు చేసిందంటే నేను ఏదో ఈజీగా చేయలేదు. ఇది ఈజీగా జరిగింది కాదు. ఆర్థిక సమస్యలు ప్రతి వ్యక్తికి వస్తుంటాయి, కానీ నాకు శారీరకమైన సమస్యలు నన్ను వెంటాడినాయి. శారీరకమైన సమస్యలు నాకు సగం సర్వీస్ అయిన తర్వాత మొదలైనవి. 2005లో నా ఎడమ కాలుకు కొంత సమస్య